హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్? మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేశాము అనేది. మరి వీడియోలోకి వెళ్దామా? నేను ఎర్లీ మార్నింగ్ 3:15కి లేచి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకొని నేను రెడీ అయ్యాక ముందుగా గడపకి పువ్వులు మామిడాకులతో తోరణాలు కట్టి రెడీ చేశాక గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకొని పసుపు కుంకాలతో ముగ్గులు పెట్టుకొని దేవుడి సామాన్లు అది క్లీన్ చేసుకొని ఒక పక్క ప్రసాదానికి రెడీ చేస్తూనే డైలీ పూజ చేసుకున్నానండి. తర్వాత వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రిని అంతటిని ఓ దగ్గర సమకూర్చుకున్నాను. చాలా విధంగా మా ఆయన హెల్ప్ చేశారు. హెల్త్ బాగానే చాలా హెల్ప్ చేశారు నాకు. చూడండి, ఈ విధంగా మాకు కలశం అనేది లేదండి వరలక్ష్మి వ్రతంలో. అందుకే నేను ఫోటోకి అలంకరించుకుంటున్నాను. నా దగ్గర ఉన్న గోల్డు మరి ఆర్టిఫిషియల్ 1 గ్రామ్ గోల్డ్ అండి, నార్మల్ నగలతోనే అలంకరించుకున్నాను. మాకు లక్ష్మీ రూపు అనేది ముఖ్యము వరలక్ష్మి వ్రతానికి. లక్ష్మీ రూపుకి 5 కానీ 9 కానీ 11 కానీ తెలుపు రంగు దారాలని పసుపు రాసి గుచ్చుతారండి. లక్ష్మీ రూపు అనేది ఉండాలి వరలక్ష్మి వ్రతానికి. అందరికీ ఉండదు, కొంతమందికి ఆనవాయితీ ప్రకారం. నేను విఘ్నేశ్వరుని ప్రసాదాలని పళ్ళుని అన్నీ రెడీ చేసుకున్నాక అమ్మవారికి తాంబూలం కూడా రెడీ చేసుకున్నానండి. అమ్మవారికి తాంబూలానికి కావలసిన వాటిలో మెయిన్ అట్టిపళ్ళు, తమలపాకులు, పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు, వక్కలు మరియు ఎండు ఖర్జూరం, చిల్లర కాయిన్లు, అద్దం అండి. మనం ఏ అమ్మవారిని రెడీ చేసినా అది వరలక్ష్మి వ్రతం అవ్వచ్చు, వైభవలక్ష్మి వ్రతం అవ్వచ్చు, లక్ష్మీ వ్రతం అవ్వచ్చు, గౌరీ వ్రతం అవ్వచ్చు, లేదు అంటే దసరా నవరాత్రులు అవ్వచ్చు, వరాహి నవరాత్రులు అవ్వచ్చు. ఏ నవరాత్రులు అయినా అమ్మవారిని రెడీ చేస్తే అమ్మవారిని తిరిగి అద్దంలో చూపించాలి. కలశానికి రెడీ చేసిన, ఫోటోకి రెడీ చేసిన, లేదు అమ్మవారి విగ్రహాన్ని రెడీ చేసిన అద్దంలో చూపిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు, సంతృప్తి పడతారు. సంతృప్తి పడితేనే అమ్మవారు సంతృప్తి పడితేనే మనకి అది 100% ఆ పూజా ఫలం మనకి తగ్గుతుందండి. అంతేకాదు, మనకి వీలుంటే గోరింటాకు పచ్చి ఆకులు పెట్టండి, లేదంటే రుబ్బు పెట్టండి. వీలు లేదు అంటే కోన్ పెట్టండి. మీరు ఏమేమి పెట్టుకుంటారో వస్తువులు అవి అమ్మవారికి పెట్టినా మంచిదే. స్టిక్కరు, తిలకము, పారాణి, సింధూరం అన్నీ పెట్టినా చాలా మంచిది. అమ్మవారు సంతోషిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులని మాల కింద కానీ, లూజు చిట్టి గాజులు కానీ, గురువింద గింజలు, లక్ష్మీ గవ్వలు, గోమాతి చక్రాలు, తామర గింజలు, తామర పువ్వులతో అర్చిస్తే చాలా మంచిది. నాకు తామర పువ్వులు ఒకటి దొరకలేదు కానీ మిగతావన్నీ సమకూర్చుకున్నాను. మీకు తామర గింజలు, గురువింద గింజలు 108 అయితే చాలా మంచిది. 108 లేకపోతే 4, 5, 9 ఉన్నా సరిపోతుంది. లక్ష్మీ గవ్వలు కానీ, గురువింద గింజలు కానీ, తామర గింజలు కానీ, గోమతి గింజలు కానీ ఇవి పూజ చేసుకున్నాక ప్రతి సంవత్సరం వాడుకొని అవి బీరువాలో పెట్టుకుంటే ఇంటికి చాలా మంచిది, లక్ష్మీప్రదం. నేను అన్నీ రెడీ చేశాక దీపాలు వెలిగించి పూజలో కూర్చొని అమ్మవారి వ్రతకథ పుస్తకం చదువుకున్నానండి. వ్రతకథ పుస్తకం 30 నుండి 50 రూపాయలు. వ్రతకథం చదువుకొని షోడోపచారాలతో మీకు నచ్చిన విధంగా అమ్మవారిని పూజించుకోవచ్చు. చూడండి, లక్ష్మీ రూపం. అమ్మవారికి జావాదు పౌడర్, జావాదు అత్తరు మంచిది. జావాదు అత్తరుతో కలిపిన చందనం పూసిన, జావాదు పౌడర్తో దీపాలు వెలిగించిన అమ్మవారు సంతోషిస్తారు. అమ్మవారికి చాలా ప్రీతికరం అండి. అమ్మవారికి నాకు కలిగిన విధంగా ఒక 11 రకాలు పళ్ళు మరియు ఒక 18 రకాల నైవేద్యాలు, ఒక 1/2 కేజీ స్వీట్ బయట నుండి తెప్పించానండి. మీకు ఓపిక ఉంటే ఇంట్లో చేసుకోండి. మీకు నచ్చిన విధంగా నైవేద్యం, లేదు అంటే బయట నుంచి తెప్పించుకోండి, మీ ఇష్టం. ఇదిగోండి ఆ రోజు ఉదయాన్న ఫోటో. ఇది సాయంత్రం అండి. గుళ్ళోని లక్ష్మీదేవి పూజ చేయించుకొని అర్చన చేసుకొని వచ్చామండి. ఇది మాకు దగ్గరలో గుళ్ళోనండి. అమ్మవారికి పెట్టిన గాజులు, పువ్వులు అన్నీ పెట్టి రెడీ అవ్వాలండి. మాకు అదే ఆనవాయితీ. ఆ రోజు ఉదయాన్న నేను మా ఆయన తీసుకున్న ఫోటో పూజ టైం అవ్వగానే. చూడండి, ఈ విధంగా మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇలాగే చేసుకోవాలని లేదు, ఇలా చేసుకోకూడదని లేదు. మీకు ఆచారం ఉంటే ఆచారం ప్రకారం అమ్మవారికి ఇలా చేయాలని లేదు, ఇలా చేయకూడదని లేదు. మీకు కలిగిన విధంగా, మీకు నచ్చిన విధంగా అమ్మవారిని అందంగా అలంకరిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు.
అన్నీ పెట్టాలని లేదు, అలా పెట్టకుండా ఉండాలని మీకు కలిగిన విధంగా. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ తమ్ముడు కలిసి చేసింది. చాలా బాగా అలంకరించారు. అమ్మ తమ్ముడికి కలిగిన విధంగా చేసుకున్నారు. చాలా బాగా చేశారు నా మీద. ఓపికగా అమ్మ హెల్త్ బాగోపోయినా అన్నీ ఓపికగా చేసింది. మెయిన్ ఏంటంటే మా తమ్ముడు పూజలో హెల్ప్ చేశారు. మా తమ్ముడు ఎప్పుడు పూజలో హెల్ప్ చేయడం ఇదే ఫస్ట్ టైము బాగాన. అమ్మ కూడా నా చిట్టి గాజులు, ₹2 కాయిన్లు విడిగా, రూపాయి కాయిన్లు విడిగా, పువ్వులు విడిగా, వెండి పువ్వులు విడిగా అలాగా సపరేట్గా పెట్టి ఈ డబ్బులు అన్ని రకాల నోట్లు మీకు నచ్చింది ఇలా అని లేదు, ఎలాగైనా పెట్టవచ్చు. కొన్ని స్వీట్లు, పులిహోర, సేమియా, పరవన్నము, శనగలు అమ్మ చేసింది. హెల్త్ బాగోకపోయినా ఎలాగో చేస్తారు. కొన్ని స్వీట్లు కొని తెచ్చి పెట్టేశారు. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లోని సింపుల్గా. ఇది ఆ రోజు నేను రెడీ అయిన చిన్న పిక్స్ అండి, మా ఆయన తీసినవి. ఇది సాటర్డే అమ్మవారిని తీసే ముందు పువ్వులన్నీ తీసి పాతవన్నీ తీసి సింపుల్గా ఇంట్లోనే పూజ చేసుకున్నాక అమ్మవారిని కదపడానికి ముందు ఇలాగా అమ్మవారికి మళ్ళీ అర్చించుకోవాలి శనివారం ఉదయాన్న. అండ్ శుక్రవారం సాయంత్రం పూజ చేశాక గాజులు అవన్నీ తీసి నేను వేసుకున్నాను. నగలు ఆర్టిఫిషియల్ అవ్వచ్చు, ఒరిజినల్వేనా. ఆ రోజు మళ్ళీ అమ్మవారి చీర కూడా కట్టుకుంటారు ఆ రోజే. నేను లేదు, మాకు ఆ రోజు సాయంత్రమే కట్టేసుకుంటారు. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.